హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. రైట్ నో మనం అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఉన్నాం. సో మీ అందరికి తెలుసు ఈ రోజు ఎందుకు ఇక్కడికి వచ్చామో, బిగ్ బాస్ సీజన్ 7. సో చాలా రసవత్తరంగా జరిగిన ఈ బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్లు చాలా బాగా ఆడారు. సో అందరికీ కూడా విపరీతమైన ఆదరణ వచ్చింది. ముఖ్యంగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గాని, శివాజీ గారు కానీ, అమర్ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే ఈ రోజు ఫైనల్ అవడం వల్ల చాలా మంది ఈ బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళందరినీ చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ చాలా మంది తరలి వచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకు అర్థమవుతుంది, భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. చాలా మంది ప్రేక్షకులు వీళ్ళందరినీ చూడకొచ్చారు. సో చెప్పాలంటే వాళ్ళందరూ కూడా ఫైట్ చేస్తున్నారు లోపలికి వెళ్ళాలని, వాళ్ళని చూడాలని చెప్పేసి. అండ్ ఇప్పటి వరకు బయట వినిపిస్తున్న పేరైతే పల్లవి ప్రశాంత్ పేరు. ఖచ్చితంగా విన్నర్ తనే అవుతాడు, ఖచ్చితంగా తనే విన్నర్ కావాలంటూ కూడా ఇక్కడ చాలా మంది ప్రేక్షకులు అయితే వాళ్ళ నోట్లలో నుంచి అతని పేరు ఎక్కువగా వినిపిస్తుంది. చాలా మంది శివాజీ కూడా విన్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. కానీ ఎవరు విన్ అవుతారు, పల్లవి ప్రశాంత, శివాజీయా లేదా అమరా? సో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మరి ఇంకా కొద్ది క్షణాల్లో ఆ డౌట్ కి మొత్తం క్లారిటీ అయితే వచ్చేస్తుంది, ఎవరు విన్నర్ ఎవరు లూజర్ అని చెప్పేసి. సో చూద్దాం గైస్, ఎవరు ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ ఎవరు గెలుచుకుంటారో, పల్లవి ప్రశాంత, శివాజీనా? సో నాకైతే నమ్మకం ఉంది పల్లవి ప్రశాంత్ కి ఖచ్చితంగా వస్తుందని. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డనే. సో ఒక రైతు బిడ్డ గెలిస్తే నిజంగా చాలా అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి షోలోకి ఒక సాధారణ మధ్యతరగతి కూడా కాదు, ఒక నిరుపేద కుటుంబం నుంచి ఒక రైతు బిడ్డ వచ్చి ఇన్ని రోజులు లోపల ఉండి ఎలిమినేట్ అవ్వకుండా జనాల దగ్గర నుంచి ప్రజాదరణ పొంది ఇన్ని రోజులు లోపల ఉండగలిగాడంటే అది చిన్న విషయం కాదు. సో చాలా మంది కూడా తనకి సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓటింగ్ సెక్షన్ లో చాలా మంది ఒక నెంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చి తనకి ఓటింగ్ చేయడం చూసాం. సో అలా ఓటింగ్ చేయడం వల్ల ఇప్పటి వరకు తను ఈ బిగ్ బాస్ సీజన్ 7 లో గ్రాండ్ ఫినాలే వరకు ఉండగలిగాడు. సో మరి గెలుస్తాడా లేదా అనేది మాత్రం ఇంకా వేచి చూడాల్సింది. సో చాలా మంది అయితే మీకు చెప్తున్నాను కదా, చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి పల్లవి ప్రశాంత్ ఊరి నుంచి కూడా చాలా మంది కొంతమంది వ్యక్తులు వచ్చారు. అన్నం చూడాలి అని చెప్పేసి చాలా రోజులైంది. మనం కప్పుతో పాటు తీసుకెళ్తాం ఇక్కడి నుంచి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి చూడాలి, కప్తో తీసుకెళ్తారా లేకపోతే మామూలుగా తీసుకెళ్తా. సో ఒక విషయం అయితే చెప్పొచ్చు, పల్లవి ప్రశాంత్ కప్పు గెలిచినా గెలవకపోయినా ఖచ్చితంగా మొత్తం ఈ బిగ్ బాస్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మనసు మాత్రం గెలుచుకున్నాడు. సో చూద్దాం మరి కాసేపట్లో బిగ్ బాస్ విన్నర్ ఎవరు, పల్లవి ప్రశాంత, శివాజీయా? సో చూసారు కదా బందోబస్త్. సో మీకు అర్థమవుతూ ఉంటుంది, మొత్తం ఎవరిని కూడా లోపలికైతే అస్సలు అనుమతించట్లేదు. సో మీడియా వరకు కూడా ప్రవేశం లేదు. కొంతమందిని అయితే పోలీసులు కొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి. సో ఒకసారి ఆ విజువల్స్ చూపి. సో గైస్ చూసారు కదా, ఇప్పటి వరకు మీకు విజువల్స్ చూస్తే అర్థమై ఉంటది. సో ఎంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి జనం వచ్చారో. సో చాలా మంది కూడా అందులో ఉన్న వాళ్ళని చూడడానికి ఎగబడుతున్నారు. ఒకసారి మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పటి వరకు మీరు ఎవరికి ఎక్కువగా ఓటింగ్ చేశారు? సో ఎవరు గెలవాలని ఉంది మీకు, పల్లవి ప్రశాంత లేదా శివాజీయా, లేదంటే ఇంకెవరైనా వేరే థర్డ్ పర్సన్? సో చూద్దాం మరి వీళ్ళందరూ ఎవరి పేరు చెప్తారో. సో మీడియా వారు కూడా ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చారు. సో పెద్ద ఎత్తున ఇక్కడ ట్రాఫిక్ కూడా అయింది. పోలీసు వాళ్ళందరూ కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకసారి మనం ప్రేక్షకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
ఏంటో చూపిస్తాం. పోలీసులు లాభి చేసినా సరే నేను బరాబర్ చెప్తున్నా, వాళ్ళ ముందు సెట్ టీపీ నిలబడతాను. ఎందుకంటే భయపడాలి, లేకుంటే వాళ్ళు భయపడాలి అంతే చెప్తున్నా. నేను బరాబర్ చెప్తున్నా, షెడ్డి నిలబడితే పది వాళ్ళు చూసినా భయపడాలి, నన్ను లేకుంటే వాళ్ళు పెట్టుకోవడం చూసినా భయపడాలి. అది మాత్రం చెప్తున్నా. మళ్ళా ప్రసాద్ మళ్ళీ వచ్చేది ఒక కామన్ మ్యాన్ ఇంత ఊరుకు సక్సెస్ అయ్యారంటే రైతు బిడ్డ నిజంగా ఎన్నో దెబ్బలు తగిలినా ఈ రోజున అన్నిలాగా ఒక చిన్న వేసుకొని బయటికి కప్పు తీసుకుని బయటకు వస్తున్నాడు రైతు బిడ్డ. మళ్ళీ వచ్చానంటే అది ఇంకేం చెప్తావు పల్లవి ప్రశాంత్ గురించి? నిజంగా పల్లవి ప్రశాంత్ లాంటి ఇంకా చాలా మందికి కూడా ఒక మెసేజ్ అయితే ఇచ్చాడు. నేనేమంటా అంటే పల్లవి ప్రశాంత్ కప్పు గెలవకపోయినా మీ అందరి మనసులు గెలుచుకున్నాడు అయితే నేను అంటా. మరి కొన్ని వేల కోట్ల మనుషులు దోచుకున్నాడు భయ్య. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి ఎన్నో దెబ్బలు తిని బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో మాటలు తిని ఎన్నో మాటలు తింటూ ఎన్నో దెబ్బలు తింటూ అంటే ఒక మళ్ళీ వచ్చానంటే తగ్గేదలే అని చూపించాడు. చూపించాడు. నిజంగా దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. రైతు బిడ్డ, జై 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 రైతు బిడ్డ. ఒకసారి అందరూ కూడా రైతు బిడ్డ అనేటప్పుడు జై రైతు బిడ్డ, జై రైతు బిడ్డ. ఒక సెలబ్రిటీ కూడా